సృష్టిలో కనపడింది మీకు ఏమైనా? రాత్రి 12 నుంచి ఇప్పటి వరకు 12 అయింది, కరెక్ట్గా 12 గంటలు అయింది. ఈ 12 గంటల్లో సృష్టిలో ఎక్కడైనా నూతనత్వం కనపడిందా? ప్రకృతిలో కనపడిందండి? కనపడలేదు. అంటే దేవుడు కోరుకున్నటువంటి నూతనత్వం ప్రకృతిలో లేదు. అంటే నీలోనికి నూతనత్వం రావాలంటే నీలో ఉన్నటువంటి ఆ పాత రోత జీవితం ఏదైతే ఉందో దాన్ని ఏం చేయమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? తీసేసుకోవాలి. అంటే ఒక నూతన స్వభావం నీకు రావాలంటే, దేవుడు కోరుతున్నటువంటి స్థితి నీకు రావాలంటే నీలో ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని ఏంత కూడా ఏం చేయమంటున్నాడు? తీసేసుకోమంటున్నాడు. మరి తీసేసుకోవాలంటే ఎలా తీసేసుకోవాలి? ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించాలనంటే నీలో ఉన్నటువంటి ఆ పాప జీవితం ఏదైతే ఉందో అది ప్రాచీనమైనటువంటిది, దాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టి నువ్వు క్రీస్తులో జన్మించాలి నూతనంగా.